ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లని కబురు వచ్చేసింది. కేరళం, తమిళనాడులోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఆయా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల్లోపే ఈ రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. ఇక గతంతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా కేరళంలోకి ప్రవేశించాయి. రుతుపవనాల ఎఫెక్ట్తో ఇప్పటికే కేరళంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తమిళనాడులోని 15 జిల్లాల్లోనూ రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. ఇక ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లని కబురు వచ్చేసింది. కేరళం, తమిళనాడులోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే దీంతో ఆయా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, అనిల్, ప్రస్తుతం వెదర్ రిపోర్ట్స్ కనుక చూసుకుంటే కనుక ప్రస్తుతం కేరళంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. కేరళ, కర్ణాటక అంతా కూడా ప్రస్తుతం విస్తరిస్తున్నాయి. జూన్ 2వ తేదీ నాటికి, అంటే జూన్ 2వ వారం నాటికి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించే అవకాశం ఉంది. మొదట తెలంగాణలో ప్రవేశిస్తాయి. తెలంగాణ తరువాత ఆంధ్రప్రదేశ్ కి విస్తరిస్తాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల భారీగా ఎండలు, ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటే మరికొన్ని చోట్ల అకాల వర్షాలతో వర్షాల తీవ్రత కూడా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక దక్షిణ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అకాల వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతల తీవ్రత కూడా కొనసాగుతుంది. అలాగే కోస్టల్ ఏరియాస్ లో చూసుకుంటే కనుక చాలా హ్యూమిడిటీ శాతం ఎక్కువగా ఉంది. దీంతో హ్యూమిడిటీతో ఒక్కపోత వాతావరణం అయితే కొనసాగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక నైరుతి రుతుపవనాలు ఇప్పటిదాకా కూడా చాలా నెమ్మదిగా తన గమనాన్ని వస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం నైరుతి కొంత యాక్టివ్ అయింది. దీంతో వేగంగా విస్తరించే అవకాశం, అనుకూల వాతావరణం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి కేరళలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా బలపడుతూ విస్తరిస్తున్నాయి. ఇదే సందర్భంలో జూన్ 2వ వారం నాటికి మొత్తం తెలుగు రాష్ట్రాలంతటా కూడా విస్తరించే అవకాశం ఉంది. రైట్ అనురాధ, థాంక్యూ.